హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జేఆర్ ఆటోమొబైల్ అండ్ టెక్ ఛానల్. హుందాయిలో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని i20 వేరియంట్ అని చెప్పవచ్చు. ఈ i20 2024 వేరియంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్, దాని వేరియంట్స్ అయితే కనుక బేసిక్ మ్యాగ్నా నుంచి స్టార్ట్ అవుతుందండి. మ్యాగ్నా అండ్ మిడిల్ వెర్షన్ వచ్చేసి స్పోర్ట్స్ అంటారు, అండ్ హై అండ్ ఆస్ట్రా అని పిలుస్తారు. దీంట్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. స్పోర్ట్స్ వేరియంట్లో అండ్ ఆస్ట్రా వేరియంట్లో ఆటోమొబైల్ అనేది వేరే అవైలబుల్ ఉంటుంది. ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అండి. ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్. యాక్చువల్లీ దీని బేసిక్ i20 బేసిక్ ప్రైస్ మ్యాగ్నా 1.2 cc అండి. ఇది i20 అంతా కూడా 1.2 cc. మ్యాగ్నా 1.2 7,70,000 నుంచి మనకి వెహికల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అండి. నేను చెప్పింది 7,70,000 నుంచి ఈ వెహికల్ స్టార్ట్ అవుతుందండి. హై అండ్ ఆస్ట్రా వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 11 లక్షల వరకు ఉంది, 11 lakhs వరకు ఉంటుంది. దీని ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి మిడిల్ వేరియంట్ అండి, స్పోర్ట్స్ వేరియంట్. ఇది స్పోర్ట్స్ 1.2. ఈ స్పోర్ట్స్ వేరియంట్లో మనం ఒకసారి ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ వేరియంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఆప్షన్. ఇప్పుడు స్పోర్ట్స్ వేరియంట్లో వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది, ఈ వేరియంట్కి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇస్తారండి. ఏబిఎస్ కంట్రోల్ ఆటోమేటిక్గా ఆల్ వేరియంట్స్కి బేసిక్ నుంచి ఎండింగ్ వరకు కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది కామన్, అండ్ ఏబిఎస్ అనేది కూడా కామన్. ఈహెచ్సి హిల్ వ్యూ అసిస్టెంట్ కంట్రోల్ అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ స్పోర్ట్స్ వేరియంట్లో ఉంటుంది. ఆటో హెడ్ ల్యాంప్స్ అనేది, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ అనేది దీనికి డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రేర్ ఫోకస్ కూడా ఇచ్చాడండి. అవుట్ సైడ్ మిర్రర్స్ అయితే కనుక అవుట్ సైడ్ సిగ్నల్ లైట్. R16 డ్యూయల్ టోన్ స్టీల్ వీల్స్ అనేది దీనికి డిజైన్ చేసిన మోడల్. అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ అయితే కనుక పార్సిల్ ట్రే అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది, రేర్ పార్సెల్ ట్రే. ఈ దీంట్లో టచ్ స్క్రీన్ అయితే కనుక 8-inch టచ్ స్క్రీన్ అనేది, ఈ i20 వేరియంట్లో 8-inch టచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ ఏసీ కూడా అవైలబిలిటీ అండి. దీనికి స్పోర్ట్స్ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా మనకి ఈ వేరియంట్లో కంపెనీ వారు ప్రొవైడ్ చేశారు. అవుట్ సైడ్ మిర్రర్స్ అయితే కనుక ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ అండి. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం. దీనికి ఉన్న పవర్ విండోస్, ఆల్ మొత్తం విండోస్ అన్నీ కూడా 4 విండోస్ కూడా ఆల్ పవర్ విండోస్. గ్లోబీ బాక్స్ కూడా దీనికి యాంబియంట్ లైటింగ్తో పాటు చాలా బెస్ట్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు అండి. వేరియంట్ లైటింగ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. స్పోర్ట్స్ వేరియంట్కి స్పోర్ట్స్ ఆప్షన్ వేరియంట్కి డిఫరెన్స్ అయితే కనుక మనం, ఇది స్పోర్ట్స్ ఓన్లీ నార్మల్ స్పోర్ట్స్లో అయితే కనుక సన్ రూఫ్ అనేది రాదండి, సన్ రూఫ్ రాదు. స్పోర్ట్స్ ఆప్షన్లో అయితే కనుక సన్ రూఫ్ అనేది వస్తుంది. దాంతోపాటు వైర్లెస్ ఛార్జర్ కూడా స్పోర్ట్స్ వేరియంట్లో ఉండదు, స్పోర్ట్స్ ఆప్షన్ వేరియంట్లోనే వైర్లెస్ ఛార్జర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్. యాంబియంట్ లైటింగ్ అనేది కామన్. యాంబియంట్ లైటింగ్ స్పెషల్ ఇంటీరియర్ బెస్ట్ డిజైన్ అని మనం ఈ వేరియంట్లో మనం చెప్పుకోవచ్చు. సన్ రూఫ్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ సన్ రూఫ్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఇంటీరియర్ లైటింగ్, రీడింగ్ లైట్స్తో పాటు మంచి ఫీచర్స్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారండి. i20 మార్కెట్ షేర్ అయితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ. చాలా కస్టమర్స్ చాలా ఇష్టపడే వెహికల్స్లో i20 అనే వేరియంట్ కూడా ఒకటి. దానికి సన్ రూఫ్ అనేది కూడా మంచి, దీంట్లో i10 సెగ్మెంట్లో సన్ రూఫ్ ఉండేది కదండి, ఈ i20 సెగ్మెంట్లోనే సన్ రూఫ్ అనేది స్టార్ట్ చేశారు. ప్రీవియస్ మోడల్స్లో అయితే కనుక ప్రీవియస్ 2002 ప్లస్ వేరియంట్లో లేదు, 2024 వేరియంట్లో i20లో అయితే కనుక సన్ రూఫ్ అనేది డిజైన్ చేశారు. స్పోర్ట్స్ వేరియంట్లో అయితే కనుక అవుట్ సైడ్ క్రోమ్ హ్యాండిల్స్ అనేది, బయట సైడ్ మన ఎక్స్టీరియర్ మనం చూసుకుంటే కనుక అవుట్ సైడ్ క్రోమ్ హ్యాండిల్స్ అనేది కూడా మనం ఇచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే కనుక బ్యాక్ సైడ్ కూర్చుని పాసెంజర్స్కి రేర్ ఏసీ వెంట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది ఈ వేరియంట్లో. ఎక్సలెంట్ ఇంటీరియర్ కింద మనం చెప్పుకోవచ్చండి ఈ వేరియంట్లో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా వేరియంట్ గురించి. Subscribe now